Hi, good evening. Today, 8th day, trigonometry 8.1 exercise, 6th question. If angle A and angle B are acute angles such that cos A equals to cos B, show that angle A equals to angle B. So, ABC అనే ట్రయాంగిల్ తీసుకోవచ్చు డైరెక్ట్గానే. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మన కండిషన్ ఏంటి? కాజ్ ఏ ఈక్వల్స్ టు కాజ్. సో ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. దిస్ ఈజ్ సేమ్ ఏబి. ఏ దగ్గర యాంగిల్ తీసుకుంటే ఏంటి? ఏబిసి కదా. సో ఇక్కడ చేంజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ బి. C. This is also actually C, and this is ABC. ABC. So angle at A and angle at B end. Okay na? Angle at A. So this is opposite, and this is adjacent, and this is hypotenuse. B దగ్గర angle తీసుకున్నాను ఏంటి? So this is opposite. This is adjacent, this is hypotenuse. This is hypotenuse. Okay, right. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? cos A equals to cos B అని తెలుసు. cos A equals to cos B. This is given. cos A equals to cos. cos A అంటే ఏంటి? adjacent by hypotenuse. ఇక్కడ కూడా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. రైట్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అడ్జసెంట్ ఏంటి? ఏసీ బై ఏబి. ఈక్వల్స్ టు సెకండ్ డయాగ్రామ్లో అడ్జసెంట్ ఏంటి? బీసీ బై హైపోటెన్యూస్ ఇస్ ఏబి. ఓకే, రైట్. ఏబి విల్ గెట్ క్యాన్సిల్. ఇంకేంటి మనకు? ఏసీ ఈక్వల్స్ టు బీసీ. ఇక్కడ చూడండి, ఏసీ ఈక్వల్స్ టు బీసీ అంటే ఏంటి? ఈ సైడ్స్ అనేటివి ఈక్వల్. ఏసీ అనే సైడు ఈ బీసీ సైడు ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్స్ ఈక్వల్ అయితే దానికి కరెస్పాండ్ అంటే దానికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే అవుతాయి. ఓకేనా? సో ఏసీ అంటే ఏంటి? ఏసీ. నెక్స్ట్ బీసీ అంటే ఏంటి? ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అయిపోతుంది. అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అని రాసుకోవచ్చు. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అంటే ఏంటి? దీన్ని ఏమంటారు మనం? ఐసోస్సిలేస్ ట్రయాంగిల్స్ అనొచ్చా? ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటే ఏమి? టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో సపోజ్ ఇది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే ఏబిసి. ఏబి సైడ్ నెక్స్ట్ ఈ బీసీ సైడ్. ఏసి రెండు ఈక్వల్ అయితే యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి? సి. ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? బి. అంటే ఏంటి? ఇవి రెండు కూడా ఈక్వల్. అందుకే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అని రాస్తాం. ఈ ట్రయాంగిల్ ఏమనొచ్చు? ఐసోస్సిలేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. మనం దీన్ని ఎలా అయినా ప్రూవ్ చేయొచ్చు. లేకుంటే మనం స్టార్టింగ్లో లాస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ 2 మనం ఎలా తీసుకున్నాం అలా కూడా ప్రూవ్ తీసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ట్రయాంగిల్ ఎట్లా వస్తుందంటే ఆ ట్రయాంగిల్ ఇలా తీసుకోవాలి. ఏ ఈక్వల్స్ టు బి కదా. సో ఇక్కడ నేను ఏబి తీసుకుంటాను. ఏబిసి. నెక్స్ట్ ఏంటి? పర్పెండిక్యులర్ లైన్. అప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని డీనో ఈనో పీనో మీ ఇష్టం ఏదో ఒకటి అనుకోండి. మనం ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏసీపీ అనేది ఒకటి, పిబిసి అనేది ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం కాంబినేటర్ ప్రూవ్ చేయగలిగితే
మనకేమి అప్పుడు యాంగిల్ ఏకి వస్తే యాంగిల్ బి అనేది వస్తుంది. అలా కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఒకే ట్రయాంగిల్ తీసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందని ఇలా తీసుకుని చెప్తాను. ఓకేనా, ఇది 6th క్వశ్చన్.